చదువుకున్నారు? ఎంటెక్ చేశారు. ఓకే, ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారు? నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ట్రాన్స్జెండర్ అనొద్దు, నన్ను ఫీమేల్ అని చెప్పేసి నేనేమంటున్నా, మీరు జెండర్ చేంజ్ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ అనే అంటారు కదా. నేను అమ్మాయి. కానీ ఇక్కడ ఏదో కొంచెం ఫ్రాడ్ చేస్తున్నట్టు మీకు అనిపించట్లేదు? ఒక లెస్బియన్ గా మీరు అంటే స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి మీకు చెప్తాను. అందరూ ట్రాన్స్ ఉమెన్ స్ట్రైట్ అవ్వాలని రూల్ లేదు. అంటే ఇప్పుడు పెళ్లిలు చేసుకొని డైవర్స్ అయిన వాళ్ళు లెస్బియన్స్ అవుతున్నారు అంటున్నారా మీరు? 80% అమ్మాయిలు ఎట్లానే ఉంటారు. లెస్బియన్స్ ఇది నా ఇష్టం, నేను హోమోసెక్షువల్ అవ్వాలి. ప్రతి ఒక్కరు ఒక్కొక్క గాడ్ ని పూజిస్తారు కదా, మీకు అలా ఏ గాడ్? శివయ్య అంటే చాలా ఇష్టం. శివయ్య చెప్పలేదు, తప్పని. ఈ కాలంలో భక్తి లేదంటారా? ఈ కాలంలోనే ఇప్పుడు చాలా మంది ఎట్లా ఉన్నారు, ఒక అమ్మాయితో మనం కలిసి ఒక జనరేషన్ ని ఎలా సృష్టిస్తాం మనం? మ్యారేజ్ అయిందా? నాకు అవ్వలేదు, నేను చేసుకుంటాం ఫ్యూచర్ లోనే. ప్రెజెంట్ మీ రిలేషన్షిప్ లో ఇప్పుడు లెస్బియన్స్ ఎందుకు, లెస్బియన్స్ కి ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది? ఒక సూఫీ అండ్ అంజలి ఉన్నారు, ఇద్దరు కలిసి ప్రపోజింగ్ చేస్తారు, ఇద్దరు హ్యాపీ కపుల్స్ గా ఉంటారు. లెస్బియన్స్ అనేది ఒక అమ్మాయి అనేది ఓకే, కానీ ఒక అబ్బాయి అమ్మాయిగా మారి మళ్ళీ అమ్మాయితో రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది చెప్తాను. మీరు ఫీలింగ్స్ వల్లనే జెండర్ చేంజ్ చేసుకుంటున్నారు, కానీ అది నా ఆత్మ. రాంగ్ బాడీలో నేను పుట్టాను, యాజ్ అ బాయ్ గానీ నేను పుట్టాను. అంటే దేవుడు రాంగ్ బాడీలో పుట్టించాడు, ఆయనకు తెలియదు. ఎన్ని ఇయర్స్ మీరు జెండర్ చేంజ్ చేసుకోండి? నా జెండర్ చేంజ్ అయింది. మీరు అమ్మాయిగా ఉన్నప్పుడు మీకు ఏ రిలేషన్షిప్స్ లేవా? ఖచ్చితంగా ఉంటాయి. లేదు, ఖచ్చితంగా ఉంటాయి. లేవు. అసలు ఆపరేషన్ జరిగిందా? జరిగింది. ఎన్ని లక్షలు అయింది మీ వాళ్ళకి ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? మమ్మీ ఒకటి చెప్తాను, అమ్మాయిలు కూడా అబ్బాయిలుగా మారుతున్నారు, నాకు తెలియదు. మారుతున్నారు.